eid is equal to 4 and branch like mn percentage symbol. Okay, so now let me select this one and execute. So here this is not an error, ఇది ఎర్రర్ కాదు, డేటానే ఎగ్జిక్యూట్ అయ్యింది బట్ డేటా రాలేదు. వై క్వెరీ కూడా రాంగ్ కాదు, ఎర్రర్ కూడా కాదు. వాట్ హ్యాపెన్ హియర్ ఈజ్ వి గాట్ ద అవుట్పుట్ అనేది మనకు డేటా రాలేదు బట్ కాలమ్స్ వచ్చాయి. వై? బికాస్ ఆఫ్ దిస్ అండ్ ఆపరేటర్. వెనెవర్ వి యూజ్ అండ్ ఆపరేటర్ ఇట్ షుడ్ సాటిస్ఫై బోత్ ద కండిషన్. ఈ రెండు కూడా కండిషన్స్ అనమాట మనకు. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఐడి నెంబర్ 4 అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి బ్రాంచ్ స్టార్ట్స్ విత్ ఎం. ఓకే, ఇవి రెండు మనకు 2 డిఫరెంట్ కండిషన్. ఈ 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతేనే మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వట్లేదు. లెట్ మీ షో యూ. హియర్ ద ఫస్ట్ థింగ్ ఐడి నెంబర్ 4 ఈజ్ హియర్ and the branch for this id number 4 is Hyderabad, it's not Mumbai. m తో స్టార్ట్ అవ్వట్లేదు. సో అండ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు ఈ 2 కండిషన్స్ కూడా మనకు సేమ్ రోలో ఉండాలి, అది సాటిస్ఫై అవ్వాలన్నమాట. సో రెండు కూడా సేమ్ రోలో ఉంటేనే సాటిస్ఫై అవ్వనట్టు. సో హియర్ వీ హ్యావ్ ఐడి నెంబర్ 4 హియర్ బట్ వీ హ్యావ్ ముంబై హియర్ అండ్ హియర్ విచ్ ఇస్ నాట్ సాటిస్ఫైయింగ్. రెండు కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. ద రీజన్ వీ డెంట్ గాట్ ఇట్ హియర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐల్ మేక్ ఇట్ యాజ్ హెచ్తో ఈవెన్ దో మనకు చాలా బ్రాంచెస్ ఉన్నా ఐడి నెంబర్ 4 మాత్రం వీ హ్యావ్ ఓన్లీ 1, రైట్? ఓన్లీ దిస్ ఇస్ సాటిస్ఫైయింగ్. ఈ రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతేనే మనకు అవుట్పుట్ వస్తుంది, లేకపోతే రాదు. దిస్ ఇస్ యువర్ అండ్ కండిషన్. అండ్ ఆపోజిట్ టు దాట్ వీ హ్యావ్ ఆర్ కండిషన్. జస్ట్ నో అండ్లో ఈ 2 కండిషన్స్ తీసుకుంటే సాటిస్ఫై అవుతుందని చెప్పాము. ఇంతకుముందు కండిషన్లో ఎం ఇస్తే సాటిస్ఫై అవ్వలేదు, రైట్? బికాస్ బోత్ ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ అండ్ you can go with or. So when you execute here you will be getting all the records. id number 4 కూడా వస్తుంది మీకు and ముంబై ఎన్నిసార్లు ఉన్నా కూడా అది కూడా వస్తుంది. So the reason here we are getting all the 3 records because both the conditions are satisfying here. either ఏ ఒక కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మీకు అవుట్పుట్ వస్తుంది. Suppose for example here let me make it as id number 9 which is not available in our table. So 9 is not satisfying, right? So except 9 rest of the other data మనకు మొత్తం వచ్చేస్తుంది. This is of your or operator. And కి opposite or. and అవుతే 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి, or అవుతే ఏ ఒక కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. id is in open the bracket 2, 4, 7. ఓకే, సో బ్రాకెట్లో ఇక్కడ మనము 3 ఇచ్చాము. ఇఫ్ ఐ జస్ట్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ ఎగ్జిక్యూట్, టేబుల్లో మనకు 2 ఉంది, 4 ఉంది కాబట్టి వచ్చింది. 7 we don't have. So whatever the data you are given in the bracket, if it is available in the table you will get that record. అది ఐడీస్ కావచ్చు, బ్రాంచ్ కావచ్చు, నేమ్స్ కావచ్చు, వాట్ ఇట్ మే బి, టెక్స్ట్ ఆర్ ఇంటీజర్స్, బోత్. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఓన్లీ శామ్ వీ హ్యావ్, టామ్ కూడా లేదు, అజయ్ కూడా లేదు, రెండు కూడా లేదు కాబట్టి వీఆర్ నాట్ గెటింగ్ దెమ్. అండ్ అలాంగ్ విత్ దిస్ ఇన్ కాకుండా ఇఫ్ ఐ గో విత్ నాట్ ఇన్ అంటే ఇక్కడ ఈ సెలక్షన్లో ఏదైతే నేమ్స్ ఉందో ఎక్సెప్ట్ దాట్ రెస్ట్ ఆఫ్ ద అదర్ రికార్డ్స్ అనమాట. సో టామ్ అండ్ అజయ్ ఎనీహౌ వీ డోంట్ హ్యావ్, వీ హ్యావ్ ఓన్లీ శామ్. సో ఇప్పుడు వీఆర్ ఎక్స్క్లూడింగ్ శామ్ ఆల్సో, వీ డోంట్ హ్యావ్ శామ్ ఆల్సో అవైలబుల్ హియర్. ఓకే, సో దిస్ ఇస్ ఇన్ అండ్ నాట్ ఇన్. అది నంబర్స్కి, టెక్స్ట్కి రెండింటికి కూడా యూజ్ చేయొచ్చు.
email underscore id is null. So let me select and execute. So email id lo we have 2 nulls. Okay, నేమ్స్ ఇస్ నల్ అంటే నేమ్స్లో ఒకటే నల్ ఉంది. సాలరీ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. శాలరీ కాలం ఉంది కానీ శాలరీలో ఎక్కడ కూడా మనకు నల్ లేదు, సో అందుకని ఇక్కడ చూపించట్లేదు. అండ్ ఇఫ్ యూ గో విత్ నేమ్స్లో వచ్చేసి ఈస్ నల్ కాకుండా ఈస్ నాట్ నల్ పెడితే ఓన్లీ ద డేటా ఇట్ విల్ గివ్, నల్స్ ఇవ్వదు. ప్రీవియస్లీ ఓన్లీ నల్ చెప్పాం కాబట్టి నల్ చూపించింది. రైట్ నో వీఆర్ సేయింగ్ దట్ ఈస్ నాట్ నల్. సో నల్ కాకుండా మిగతాది డేటా ఏదైతే ఉంటుందో అది కావాలి మనకు. ఓకే, మేము క్లియర్ విత్ దిస్. ఎస్పెషల్లీ ఇక్కడ నేమ్స్ కాలం చెప్పాం కాబట్టి నేమ్స్ కాలం మాత్రమే చూస్తుంది అది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. నా డిఎంఎల్ కమాండ్స్లో ఇన్సర్ట్ చెప్పుకున్నాము, దెన్ డిక్యూఎల్లో వచ్చేసి సెలెక్ట్ చెప్పుకున్నాము. వీ హ్యావ్ లెఫ్ట్ అవుట్ విత్ అప్డేట్. ఓకే, so here we use update, as the name itself is telling us update, which means we used to do the changes. So here data lo changes cheyalante updates use cheyali. Update the table name set, ఏం చేంజెస్ చేయాలనేది ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ టేబుల్. ఓకే, టేబులే కదా, దిస్ ఈజ్ అవర్ టేబుల్. అండ్ ఈ టేబుల్లో అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సర్టింగ్ ద డేటా ఐ డోంట్ హ్యావ్ దీస్ డేటా, సో అందుకని అవి నల్స్ వచ్చాయి. లేటర్ ఆన్ ఐ గాట్ దట్ డేటా, సో ఐ నీడ్ టు అప్డేట్ ఇట్. సో అప్డేట్ ఎంప్లాయీస్ సెట్ branch is equal to Delhi. Where do you want to search, where do you want to do these changes? Okay, so where అన్నప్పుడు if I say branch is null అంటే బ్రాంచ్లో మనకు 2 నల్స్ ఉన్నాయి కదా, 2 కూడా ఫిల్ అయిపోతాయి ఢిల్లీతో. లేదు అంటే హియర్ వి నీడ్ టు లుక్ ఫర్ ద యూనిక్ థింగ్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఈమెయిల్ ఐడీస్ నల్ ఉన్నాయో అక్కడ కూడా నాకు బ్రాంచ్ ఇది రావాలంటే మళ్ళీ 2 ఫిల్ అవుతాయి. అదే నేను డేట్ ఆఫ్ జాయినింగ్ నల్ అని చెప్తే ఈ 3 ఉన్నాయి, సో ఈ 3 ప్లేసెస్లో కూడా నాకు ఢిల్లీ వచ్చేస్తుంది. సో వీ నీడ్ టు లుక్ ఫర్ ద యూనిక్ థింగ్. బెంగళూరు ఇస్తే హియర్ వీ హ్యావ్ 2 బెంగళూర్స్, రైట్, 2 బెంగళూరు కూడా ఫిల్ అయిపోతాయి. సో అలా మనం కండిషన్ అనేది చూసి ఇవ్వాలి. Okay, so here I am telling that I just wanted to set branch is equal to Delhi, where I need to set this, where let us say id is null anna mali 2 vastayi manaku, and salary 9500 ichina we have this 2. So the unique thing is Johnny here, right? Johnny anedi oka condition undi, danni manamu use chesi where names is equal to Johnny. 1 row got affected. అలా సింగిల్ రో కూడా అప్డేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ దానికి సేమ్ డేటా ఉన్నప్పుడు మల్టిపుల్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా ఆల్ ద ఆపరేటర్స్, బోత్ కంపారిజన్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ యూస్ చేసి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, హియర్ ఐల్ సే set eids is equal to 7, where salary greater than less than 6,000. So 6,000 కంటే less than అంటే we have only 5,000 salary available, right? సో 5,000 శాలరీ ఉన్న దగ్గర నాకు ఐడి నెంబర్ 7 రావాలి, విచ్ ఈజ్ హియర్ సమ్వేర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3. అండ్ కండిషన్ కూడా ఇవ్వచ్చు ఇందులో, అండ్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ లెట్ us సే బ్రాంచ్ లైక్ HN పర్సంటేజ్ సింబల్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, శాలరీ 5,000 కంటే లెస్ ఎక్కడ ఉంది అంటే అది 5,000. అండ్ బ్రాంచ్ స్టార్టింగ్ విత్ హెచ్ అంటే ఇక్కడ హెచ్తో స్టార్ట్ అవుతుందా, అవ్వట్లేదు. సో ఇఫ్ ఐల్ ఎగ్జిక్యూట్ 0 rows గాట్ ఎఫెక్టెడ్ వస్తుంది మనకు అక్కడ, అంటే ఏ రో కూడా ఎఫెక్ట్ అవ్వదు మనకు, బికాజ్ అక్కడ బ్రాంచ్ అనేది
హైదరాబాద్ కాదు, ముంబై ఉంది అనుకుంటాను, రైట్? బ్రాంచ్ ముంబై ఉంది. సో హియర్ instead of H I'll make it as M. Now let me select this one and execute. So 2 rows got affected. Why? Okay, Mumbai 2 కాదు, Mumbai 2 తీసుకోదు, అది salary less than 7. జీరో ఉంది కదా, శాలరీ లెస్ దాన్ 6,000 చెప్పాము. సో అక్కడ అది నల్ కాదు, జీరో చూడడానికి అది నల్ కాదు, నంబర్. సో జీరో ఈజ్ ఆల్సో లెస్ దెన్ 5,000 కదా, లెస్ దెన్ 6,000. సో ద రీజన్ దీస్ టూ గాట్ ఎఫెక్టెడ్ హియర్. ఓకే, లైక్ దిస్ రెస్ట్ ఆఫ్ ద ఆల్ అదర్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఈ అప్డేట్ కమాండ్ అన్నీ కూడా వర్క్ చేయాలి. ఓకే, ఏంటి? అవును, ఎందుకంటే ఇక్కడ మనం అప్డేట్ చేసాం కదా. ఇక్కడ నా కండిషన్ ఏంటి? ఐ వాంట్ టు అప్డేట్ ఐడి నెంబర్ as 7. వేర్ ఐ నీడ్ టు అప్డేట్? వేర్ శాలరీ లెస్ దాన్ 6,000. సో శాలరీ లెస్ దాన్ 6,000 అంటే ఇక్కడ మనకు 5,000 ఉంది కదా, విచ్ ఇస్ లెస్ దాన్ 6,000. సో ఎక్కడైతే నాకు శాలరీ లెస్ దాన్ 6,000 ఉంటుందో అక్కడ నాకు ఐడి నెంబర్ 7 కావాలని చెప్పాను నేను. అండ్ యాజ్ వెల్ as సెకండ్ కండిషన్, అందులో బ్రాంచ్ కూడా ఎమ్ ఉండాలి ఖచ్చితంగా, అప్పుడే అక్కడ అప్డేట్ అవ్వాలి. సో ఈ రెండు సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఇట్ గోట్ అప్డేటెడ్ హియర్. Then we'll go with delete. So till now we have used only drop for dropping the database, dropping the table, dropping the column. ఇప్పుడు మనం delete యూస్ చేస్తున్నాము. సో delete will also use to remove, but data rows delete చేయాలి, and along with filters and operators. Okay, so delete from the table name called employees, where anything like let us say branch is null. One row got affected. Delete from the table name called employees, where branch in HYD, comma Delhi. Okay, this two I want to delete it. I am telling that I just wanted to delete this data which I have given in my bracket. సో ఇక్కడ మనకు హైదరాబాద్ 2 times ఉంది, ఇది డిలీట్ అయిపోతుంది, అండ్ ఢిల్లీ కూడా డిలీట్ అయిపోతుంది. Like this single cells or the multiple cells also you can delete. 2 Hyderabad and 1 Delhi, 3 rows got affected here. Okay, this is how we can use the operators for updating, select, update and delete. Select only చూడడానికి, సర్వర్ నుంచి డేటా పిక్ చేసి చూడడానికి, అప్డేట్ వచ్చేసి చేంజెస్ చేసుకోవడానికి, అండ్ డిలీట్ వచ్చేసి రిమూవ్ చేయడానికి. ఓకే, సో డిఎంఎల్ కమాండ్లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ చెప్పుకున్నాము. డిక్యూఎల్లో సెలెక్ట్ చెప్పుకున్నాము. ప్రీవియస్గా డిడిఎల్ కమాండ్స్లో ట్రంకేట్ వీ హ్యావ్ నాట్ డన్ ఇట్, రైట్? సో హియర్ విల్ డిస్కస్ విత్ ట్రంకేట్. సో this table we have, right? ఈ టేబుల్ ఉంది మనకు. Now if I'll use truncate command, truncate table name is employees. Let me select this one and execute. Command completed successfully. And if you come down to the employees here, we will not be getting any data here, because truncate will remove the entire data from the table without filters, without anything. Table అలానే ఉంటుంది, టేబుల్ స్ట్రక్చర్ అలానే ఉంటుంది, కాలమ్స్ ఉంటాయి, డేటా టైప్స్ ఉంటాయి, టేబుల్ నేమ్ కూడా ఉంటుంది.
ఓన్లీ ఇన్సైడ్ టేబుల్లో ఏదైతే డేటా ఉంటుందో అట్ ఏ టైం మొత్తం డేటాని రిమూవ్ చేయడానికి వి యూజ్ ట్రంకేట్ కమాండ్. సో డ్రాప్కి సపరేట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, డిలీట్కి సపరేట్ ఉన్నాయి, అండ్ ట్రంకేట్కి సపరేట్ ఉన్నాయి. ఆల్ త్రీ ఆర్ నాట్ సేమ్. As we are still working, I need to have some data. So again what I'll do, I'll insert this. We have this data where we have some duplications and all. Now we are going with the second type of filter called order by. మనకు 4 types of filters ఉన్నాయని చెప్పుకున్నాము. అందులో ఓన్లీ వేర్ we have done, right? వేర్ క్లాస్ చెప్పుకున్నాము. Now we are going with next filter clause called order by. So let's start from the table name called employees. After that I'll go with order by, open the quotes, and I'll go with the column name called names. Now when I just select this one and execute, you can see all the names has been arranged into the ascending order. And the same thing, if I am giving it without the bracket also, I am getting the same thing. Not only for number text, we can use it for numbers also. Okay, so all the salaries has been arranged into the ascending order. And the third option we have, where if you want to arrange the data into the ascending order, we can assign the short key called ASC. ASC stands for the ascending order. So this will also arrange the data into the ascending order. So in SQL లో డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే వీ హ్యావ్ దిస్ 3 ఆప్షన్స్. కాలం నేమ్ ఏ కాలం అయినా పర్వాలేదు, వితౌట్ బ్రాకెట్ ఇచ్చిన అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది, విత్ బ్రాకెట్ ఇచ్చిన అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది, అండ్ విత్ షార్ట్ కీ ఏఎస్సి ఇచ్చినా కూడా మీకు అసెండింగ్లోనే ఉంటుంది. సో ఫర్ అసెండింగ్ 3 ఆప్షన్స్. అదే వైల్ ఫర్ డిసెండింగ్ వీ హ్యావ్ ఓన్లీ 1 ఆప్షన్. ఓన్లీ డిఈఎస్సి అని మెన్షన్ చేయాలి. డిఈఎస్సికి వీ హ్యావ్ ఓన్లీ 1 ఆప్షన్ అవైలబుల్. So all the salaries has arranged into the descending order. Are clear with this? Then the third type of filter is group by. Group by will club the similar data along with 5 aggregate functions: count, sum, average, maximum, minimum. These are the 5 aggregate functions we have. So basically ga manaku table anta kavali ante we'll write this statement which will give us the table. Okay, అండ్ ఈ టేబుల్లో హియర్ యాజ్ వీ హ్యావ్ వెరీ స్మాల్ టేబుల్ కాబట్టి మనం ఈజీగా కౌంట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ బై డిఫాల్ట్గా మనకు సమ్ నంబర్స్ వస్తాయి. ఓకే, బట్
కోడర్స్ వచ్చేసి ఈ బై డిఫాల్ట్ నెంబర్స్ని కూడా రిమూవ్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు పని చేసేదంతా బ్యాక్ ఎండ్ కోడింగ్ రాసి ఫ్రంట్ ఎండ్లో మనకి ఎలా ఉండాలనేది వాళ్ళు కోడ్ రాస్తారు. సో ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ అవసరం లేదంటే వాళ్ళు తీసేసారంటే వీ డోంట్ నో, రైట్? సో ఇక్కడ అండ్ దట్ టు ఇఫ్ యూ హ్యావ్ వెరీ హ్యూజ్ డేటా, జీబీస్లో డేటా ఉంది మనకు, సో అందులో ఎన్ని రోస్ ఉన్నాయనేది, అందులో నంబర్స్ ఆర్ రిపీటేషన్, ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ సమ్ నల్స్ అండ్ ఆల్, ఇలా రిపీటెడ్ నెంబర్స్ ఉన్నాయి, నల్స్ ఉన్నాయి. సో వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద లెంత్ ఆఫ్ అవర్ table. Okay, so for that here what we will do, we'll go with select count. Here we are using count function. Open the bracket. What do you want to count here? I want to count star. Star is nothing but our table, from the table name called employees. In total we have 9 rows available. Okay, now count ఇస్తుంది. ఓకే ఫైన్, బట్ ఇందులో నాకు మళ్ళీ వాట్ వి కాల్ దట్ హియర్ ఇన్ దిస్, మళ్ళీ నాకు నేమ్స్ అనే కాలంలో పర్టికులర్ నేమ్స్ ఎన్నిసార్లు ఉన్నాయో కావాలి. సమ్ నేమ్స్ ఆర్ రిపీటెడ్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, రైట్? సో సపోజ్ మనకు యాబ్సెంట్ షీట్ చూస్తున్నాము. సో యాబ్సెంట్ షీట్లో ఒక పర్సన్ వచ్చేసి లాట్ ఆఫ్ టైమ్స్ యాబ్సెంట్ అయ్యారంటే ఎవరు ఆ పర్సన్ ఏంటి, ఎన్ని డేస్ యాబ్సెంట్ అయ్యారు, ఇలాంటి డేటా మనకు ఫిల్టర్ చేయాలి అంటే హియర్ విల్ గో విత్ సెలెక్ట్. లెట్ us గో విత్ ద నేమ్స్ కాలమ్. సెలెక్షన్లో నేమ్ కాలమ్ ఎందుకు తీసుకుంటున్నానంటే నాకు నేమ్స్ చూపించాలి అక్కడ. ఓకే, నేమ్స్, అండ్ ఆఫ్టర్ దట్ ఐ గో విత్ కౌంట్. వాట్ ఐ వాంట్ టు కౌంట్, ఐ వాంట్ టు కౌంట్ ద నేమ్స్. ఓకే, అండ్ ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను, కౌంట్ ఫంక్షన్ కౌంట్ అనే కాదు, ఎస్క్యూఎల్ ఎప్పుడు కూడా కొత్త ఫార్ములా యూజ్ చేసినప్పుడు డేటా అనేది మనకు కొత్త టేబుల్, కొత్త కాలంలో అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు ఈ టేబుల్ ఎక్కడ లేదు, మనకు కొత్తగా ఇచ్చిన మనం ఇచ్చిన కండిషన్ ప్రకారంగా నో కాలం నేమ్ అని వచ్చేసి ఇక్కడ మనకు అది కౌంట్ ఇచ్చింది, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు అసైన్ సమ్ నేమ్ టు దిస్, దెన్ వీ హ్యావ్ టు యూజ్ యాజ్ స్టేట్మెంట్. యాజ్ ఇస్ నథింగ్ బట్ ఎలియాస్ కూడా చెప్పొచ్చు. ఎలియాస్ కాలం నేమ్ ఇస్తున్నాము, నంబర్ ఇచ్చాను, నంబర్ అనేది నా కాలం నేమ్. సో యూ కెన్ సీ number 9. Now here also I'll give you the same thing as number from the table name called employees. So only names and count తీసుకుంటే it won't work. Okay, ఎందుకు? Column employees dot names is invalid in the select list because it is not contained either in the aggregate function or in the group by clause. ఇక్కడ మనం aggregate function count యూస్ చేసాం. సో కౌంట్ యూస్ చేసినప్పుడు దాన్ని క్లబ్ కూడా చేయాలి కదా, అంటే ఏ నేమ్ మనం కౌంట్ అడుగుతున్నామో అది ఫస్ట్ దాన్ని కంబైన్ చేస్తేనే కదా దాని కౌంట్ వస్తుంది మనకు. సో దట్ కంబైనింగ్ క్యాన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రూప్ బై. సో హియర్ వీ నీడ్ టు స్పెసిఫై గ్రూప్ బై విచ్ కాలమ్, నేమ్స్ కాలమ్. అన్ని నేమ్స్ని కంబైన్ చేస్తే అందులో జానీ అనే నేమ్ 3 times వచ్చింది, మిగతా అన్ని 1 time వచ్చాయి. దిస్ హౌ విల్ గెట్ ద కౌంట్. ఐమ్ క్లియర్ విత్ దిస్. అండ్ సెలెక్ట్ లిస్ట్లో, కౌంట్ లిస్ట్లో, అగ్రిగేట్ లిస్ట్లో 3 ప్లేసెస్లో కూడా సేమ్ కాలమ్ ఉండాలి. ఓకే, so this count function we can use for names and as well as for numbers also. Salary. So now let me select this one and execute. So you can see salaries లో మనకు ఒక salary 2 times ఉంది and ఇంకో salary 3 times ఉంది. This is how we'll get the count. Count we can use for text and as well as for numbers. But rest of the other 4 aggregate functions ఏదైతే ఉన్నాయో that we can be able to use for only integers. Okay. So ఇక్కడ count place లో I'll go with sum. So when I want to have the sum, so this is for 2 times, so there is an 1800, and this is for 3 times, so there is a 28,500.
Here we'll go with average. So when I execute this one, I am getting the same thing here. Why? Because average మనం ఎలా తీస్తాము, sum divided by number of cells చేస్తే చూసుకుంటాము. సో ఇక్కడ sum value is 1800, right? 1800 divided by 2, ఎందుకంటే 900 2 times ఉంది, దాని కౌంట్ 2 times ఉంది కాబట్టి 1800 divided by 2 చేస్తే again 900, and 28,500 divided by 3 చేస్తే again 99,500. Okay, so this is how we'll get the average. And here we have maximum is nothing but the highest value. So when I select and execute, ikkada naaku em avutundante I am getting the same data. Why? Because SQL లో డేటా అనేది మనం కాలమ్ వైజ్గా కాదు, రో వైజ్గా ఇన్సర్ట్ చేసుకొని రో వైజ్గా చూసుకుంటాం కాబట్టి ఏ డేటా దానికి సింగిల్ టైమ్గా ఉంది. సో ద రీజన్ వీఆర్ గెటింగ్ ఆల్ ద సాలరీస్ దేర్. సో ఇక్కడ ఈ గ్రూప్ బై ఫంక్షన్తో వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ దిస్ మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్. ఓకే, ఎస్పెషల్లీ గ్రూప్ బై ఫంక్షన్లో మాత్రం ఏం చేయలేము. Later on in SQL we have lot of options available where we can go with above average, below average, above maximum, below maximum, చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ గ్రూప్ బైలో లేవు అనమాట. ఓకే, సో till here is your group by function. Then we are using the fourth filter called having. So having will again filter the data along with group by. సో హ్యావింగ్ క్లాస్ అనేది సింగిల్గా ఎప్పుడు యూజ్ చేయడానికి ఉండదో, దాన్ని ఖచ్చితంగా గ్రూప్ బైతో పాటే యూజ్ చేయాలి. సో వెన్ ఐ గో విత్ ద కౌంట్ ఆఫ్ ద సాలరీస్, దిస్ ఇస్ ద కౌంట్ ఆఫ్ అవర్ సాలరీస్. ఓకే, నౌ ఆఫ్టర్ దాట్ హియర్ we are using having. Open the bracket, having count of which column? Salary column. Count of salary which is greater than 2. Okay, సో గ్రేటర్ దెన్ 2 అంటే ఏంటి? ఇక్కడ మనకు శాలరీ ఏదైతే 2 times కంటే ఎక్కువ రిపీట్ అయిందో అది కావాలి. సో మన డేటాలో 9,300 మనకు 2 times కంటే ఎక్కువ రిపీట్ అయింది కాబట్టి విల్ గెట్ దాట్, రైట్? అండ్ అక్కడ మళ్ళీ కండిషన్స్లో చేంజ్ చేసుకోవచ్చు. లెస్ దెన్ 2 అంటే ఏదైతే శాలరీస్ మనకు 1 time ఉందో అది వస్తుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2 and 3 వస్తుంది. ఓకే, అక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ ద హ్యావింగ్ క్లాస్ విల్ యూజ్. హ్యావింగ్ క్లాస్ వర్క్ అనేది ఇక్కడ ఆఫ్టర్ గ్రూప్ బై హ్యావింగ్ క్లాస్ వర్క్ జరుగుతుంది. సింగిల్గా హ్యావింగ్ క్లాస్ యూజ్ చేయడానికి పాసిబిలిటీస్ లేవు. క్లియర్ విత్ దిస్? సో విత్ దిస్ వీ హ్యావ్ ఫినిష్డ్ విత్ DDL కమాండ్స్. అన్నీ అయిపోయాయి. డిఎంఎల్లో ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్ అయిపోయింది. అండ్ ఫిల్టర్స్లో వచ్చేసి వేర్, ఆర్డర్ బై, గ్రూప్ అండ్ హ్యావింగ్ క్లాస్. ఓకే, సో వీ హ్యావ్ లెఫ్ట్ అవుట్ విత్ 2 more సెషన్స్. ఒక దాంట్లో మనం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చెప్పుకుంటాము. అండ్ ఇంకోటి వచ్చేసి సమ్ ఆటోమేషన్స్, టేబుల్లో ఎక్కువగా యూజ్ చేసే ఆటోమేషన్స్ అనమాట. ప్రతిదీ మనం ఇలా క్వెరీస్ రాసి టేబుల్ క్రియేట్ చేయాలి అంటే మనం ఒక 100 rows క్రియేట్ చేయాలంటే ఎంత స్పేస్ కావాలి, ఎంత వర్క్ కావాలి, అండ్ అందులో మిస్టేక్స్ అయ్యే కూడా ఛాన్సెస్ ఉంటాయి, రైట్? అండ్ స్పేస్ అనేది కూడా బాగా వేస్ట్ అవుతుంది సర్వర్లో. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. దానికి కొన్ని ఆటోమేషన్స్ అనేది యూజ్ చేసుకుంటాము. దాట్ విల్ డిస్కస్ in next class. Okay.